హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అండ్ మీషో కలెక్షన్స్ తోటి వచ్చానండి. ఇంకా మనకు పండగ వచ్చేస్తుంది కదా, మంచి మంచి కలెక్షన్స్ తోటి వచ్చాను. మెయిన్గా మీషోలో Jan 4th ఇంకా 5th మహాసేల్ నడుస్తుందండి. ఎవరైనా మంచి మంచి శారీస్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే త్వరగా పెట్టుకోండి, ఎందుకంటే స్టాక్ అవుట్స్ అయిపోతున్నాయి అన్నమాట త్వరగా. అండ్ ఈరోజు నేను వేసుకున్న శారీ అయినా, బ్లౌజ్ అయినా, ఈ నెక్ పీస్ అయినా మొత్తం మీషోలో తీసుకుందనమాట. నేను ఏ శారీ చూపించినా కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మళ్ళీ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ శారీస్ నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంత 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 వాల్యుబుల్ అండి, ఎంత వాల్యుబుల్ అనేది నేను అసలు మాటల్లో చెప్పలేను. చాలా వాల్యుబుల్. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ శారీ అయితే ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఈ శారీ గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ మనం ఫస్ట్ శారీ చూసేద్దామండి. ఫస్ట్ శారీ వచ్చేసేసి బ్యూటిఫుల్ డోలా సిల్క్ అండి. ఇది మెయిన్గా ఈ శారీ హైలైట్ వచ్చేసి బార్డర్, అండ్ ఈ క్లాత్ మీద ఈ కొంగలు అయితే హైలైట్ అనమాట. మెయిన్గా ఈ కలర్కి వైట్ కలర్ ఇంకా హైలైట్. ఇది మాత్రం ఇన్స్టాగ్రామ్లో 1500కి అమ్ముతున్నారు. మనకి మీషోలో అయితే 600 ఆ రేంజ్లో వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుంది. ఇది మొత్తం మనకి జరీ వీవింగే అనమాట. ఫాయిల్ ప్రింట్ కూడా కాదు, జరీ వీవింగే. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఇదిగోండి జరీ వీవింగే. అండ్ శారీ క్లాత్ అయితే చాలా బాగుందండి. ఎట్లా కట్టుకుంటే అలా ఉంటుందన్నమాట. ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది క్లాత్. నేను ఇప్పుడు పళ్ళు పాటు చూపిస్తున్నానండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిన్నగా లైన్స్ ఇచ్చేసారు అంతే. మొత్తం ఈ కొంగలే ఆక్యుపై చేసాయన్నమాట శారీని. పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా వచ్చిందండి, జరీ బార్డరే. అండ్ మధ్యలో కొంగ అయితే ఇది, అండ్ మధ్యలో అయితే మనకి కొంగలు వచ్చాయండి. మొత్తం వైట్ కలర్లో వచ్చాయన్నమాట. అండ్ మెయిన్గా ఈ కలర్ వచ్చేసి వైలెట్ ఇంకా పర్పుల్ 2 షేడ్స్లో ఉంది శారీ వచ్చేసేసి. అండ్ మధ్యలో మనకి కొంగలు ఫ్లవర్స్ అలా వచ్చాయన్నమాట. మంచి పౌర్ణమి షేడ్లో ఉన్నట్టు ఉందన్నమాట శారీ. అండ్ చూడండి కింద బార్డర్ వచ్చేసేసి మనకి ఇదిగోండి ఇలా ఇచ్చారు పెద్దగా, మీడియం సైజ్ బార్డర్. చాలా బాగుంది. ఇదిగోండి ఈ లెంత్లో వచ్చింది, ఈ లెంత్లో వచ్చిందనమాట బార్డర్. చాలా బాగుంది. బార్డర్ కూడా మంచి షైనీగా ఉంది. అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దు, వేసుకున్నా కూడా అద్దరిపోతుంది అనమాట శారీ. శారీ చూడండి ఎంత బాగుందో. శారీ క్లాత్ మాత్రం ఎలా కడితే అలా ఉంటుందండి, అసలు మిస్ చేసుకోవద్దు ఈ శారీని అండి. మనకి కట్చింగ్లో కూడా ఏ ప్లెయిన్ పార్ట్ అస్సలు రాలేదు. ఎంత బాగుందో బ్లౌజ్ చూసే తీసేసుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బ్లౌజ్లో మనకి చిన్న బార్డర్ ఇచ్చారు. అండ్ మెయిన్గా బ్లౌజ్లో చూడండి చిన్న చిన్న కొంగలు. ఏదైతే థీమ్ మనకి శారీలో కంటిన్యూ అయిందో అదే థీమ్ మనకి బ్లౌజ్లో అనేది చిన్నగా ఇచ్చారనమాట. అండ్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుందండి, మీటర్ ఇచ్చారు. అండ్ పెద్ద బార్డర్ కూడా వచ్చింది. హ్యాపీగా మనకి నచ్చినట్టు కుట్టించుకోవచ్చు. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసేసి బెనారస్ సిల్క్ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. అండ్ క్లాత్ అయితే నిజంగా 2000-2500 పెట్టి కొన్నారా అని అడుగుతారు, అంత బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి లైట్ గ్రీన్లోనే అవైలబుల్ ఉందండి. దీంట్లో కలర్ ఆప్షన్స్ లేదు. అండ్ ఈ శారీ కూడా కలర్ ఆప్షన్స్ లేదండి, ఓన్లీ 1 కలర్లోనే అవైలబుల్గా ఉంది. మంచి బెనారస్ సిల్క్. మీకు ఆ షైన్ చూడొచ్చు, పట్టు క్లాత్ లాగా ఉంటుందన్నమాట. మంచి పట్టు క్లాత్. అండ్ బార్డర్ కూడా మనకి మంచి మీడియం బార్డర్ అనేది ఇచ్చారు. ఎలా కట్టుకుంటే అలా అణిగిపోతుందండి ఈ క్లాత్ మాత్రం. అంత బాగుంది క్లాత్ వచ్చేసేసి. అండ్ దీని మీద వచ్చిన జరీ వర్క్ అండి. ఇది మొత్తం జరీ వర్క్ ఏనమాట. మనకి ఈ జరీ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అండి. అండ్ ఇక్కడ మనకి అక్కడక్కడ పింక్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. అండ్ ఎంత బాగుందంటే శారీ చాలా బాగుంది. అండ్ ఈ శారీకి మీరు కాంట్రాస్ట్ బెనారస్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి, మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ పళ్ళు పాటు చూడండి. పళ్ళు అయితే మనకి మొత్తం చూడండి, మీకు బ్యాక్ సైడ్ ఇదిగోండి జరీ వీవింగ్ అనమాట ఇది. అండ్ ఎత్తుకున్నట్టు కూడా అస్సలు కనిపించదండి, చాలా బాగుంది. పళ్ళు పాటు వచ్చేసేసి చూడండి, పళ్ళు పాటు ఎంత బాగుందో. సరే శారీ చూసేద్దాము. శారీ మనకి పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ లెంత్ ఇచ్చారండి. మొత్తం మనకి జరీ వీవింగ్ వచ్చింది బార్డర్లో.
అండ్ శారీ చూడండి ఎంత హైలైట్గా ఉందో. నాకు శారీ చాలా బాగా నచ్చింది. సాఫ్ట్ క్లాత్ అండి, అసలు మొత్తం జరీ వీవింగ్ అనమాట. మీకు మొత్తం శారీ చూపించేస్తున్నాను, చూసేయండి. అండ్ ఇదిగోండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. మొత్తం శారీ ఎక్కడ ఎత్తుకున్నట్టు కూడా అస్సలు కనిపించదు. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొంచెం ప్లెయిన్ పార్ట్ అనేది మనకి కట్ చెంగులో వచ్చిందండి. బట్ శారీ మాత్రం చాలా బాగుంది. ఇదైతే మనకి కట్ చెంగులోకి వెళ్ళిపోతుంది కదా. అండ్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చిందండి. ఇదిగోండి హ్యాండ్స్కి మనకి ఇదిగో ఏదైతే శారీలో బార్డర్ కంటిన్యూ అయిందో అదే హ్యాండ్స్కి ఇచ్చారు. అండ్ శారీ బ్లౌజ్ చూడండి, మనకి జెర్రీ వీవింగ్ తోటి వచ్చిన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అలానే సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ తోటి వచ్చిన గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. సెల్ఫ్ వీవింగ్ చాలా బాగుంది. అండ్ శారీ మాత్రం వేర్ చేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వేర్ చేసుకుంటే చూడండి శారీ ఎంత బాగుందో. పింక్ కలర్ బెనారస్ ఉంటుంది కదండి, మంచి కాస్ట్లీ బెనారస్. ఆ బ్లౌజ్ మంచిగా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ శారీ కూడా చాలా బాగుంది. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో. బ్యూటిఫుల్, ఇది కూడా మంచి బెనారస్ సిల్కేనండి. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, అంతకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇది నాకు చూడగానే నా దగ్గర ఉన్న ఒక వైట్ బ్లౌజ్ దీని మీద పేరప్ చేయాలనిపించింది, అంత బాగుంది. అండ్ ఇది బెనారస్ సిల్క్ కదా క్లాత్. ఇది కూడా ఎత్తుకున్నట్టయితే అస్సలు లేదండి, మంచి సాఫ్ట్ క్లాత్ అనమాట. ఇది కూడా జరీ వీవింగేనండి. బ్యాక్ సైడ్ చూడండి, మీకు జరీ వీవింగే, మంచి షైనింగ్ తోటి ఉందన్నమాట శారీ. అండ్ మనకి శారీ అయితే స్కాలప్ లాగా వచ్చిందండి. శారీ బార్డర్ వచ్చేసేసి శారీ బార్డర్ చాలా హైలైట్ అనమాట. ఈ శారీకి పళ్ళు వచ్చిందనమాట. ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం మనకి జరీ ఇచ్చారు పళ్ళులో. అండ్ శారీ అయితే మనకి స్కాలప్ బార్డర్ లాగా వచ్చిందండి. శారీ జరీ వీవింగ్ ఏనమాట. చూడండి చాలా బాగుంది శారీ డిజైన్ మాత్రం. అండ్ మనకి లోపల ఇట్లా జరీ వీవింగ్ తోటి ఇలా మంచి డిజైన్ అనేది ఇచ్చారనమాట. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ పైన ఎలా వచ్చిందో సేమ్ అదే కింద. అండ్ శారీ మొత్తం అలానే కంటిన్యూ అవుతుంది. అండ్ దీని మీద వైట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి నేను పేరప్ చేసి ఒకవేళ యాడ్ చేస్తే ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి, చూడండి. అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ ఇచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న జరీ లైన్ అనేది మనకి బార్డర్ కింద ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారనమాట శారీ బ్లౌజ్. బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా బాగుంటుంది, అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ శారీ నా దగ్గర ఉన్న వైట్ బ్లౌజ్ తోటి పేరప్ చేశానండి. నాకైతే నచ్చిందని అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కోటా డోరియా శారీ తీసుకొచ్చాను అనమాట. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ శారీ. ఎలా కడితే అలా అణిగిపోతుందండి ఈ శారీ మాత్రం. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ శారీలో మాత్రం కోటా డోరియా శారీ. ఇది ఎత్తుకున్నట్టు అని అనుకుంటారు అందరు, కానీ అస్సలు ఈ శారీ ఎత్తుకోదు, అంత బాగుంది. చూడండి నేను నలుపుతున్నాను, అయినా అసలు ఎత్తుకున్నట్టు ఎక్కడా లేదు. శారీ పళ్ళు వచ్చేసేసి ఇలా ఇచ్చారండి. ఇది వచ్చేసి పిచ్ వై వర్క్ వచ్చిందనమాట మనకి శారీ మీద. చూడండి శారీ మనకు టోటల్ మొత్తం స్కాలప్ ఉందండి 4 sides. ఇదిగోండి ఈ థ్రెడ్ ఏదైతే పింక్ కలర్ శారీ ఉందో అదే కలర్ థ్రెడ్ తోటి స్కాలప్ చేశారనమాట. మనకి చూడండి ఈ కొంగు ఇది ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ కూడా మనకి ఈ పిచ్ వై వర్క్ అనేది వచ్చింది. అండ్ శారీ చూసుకుందామండి. శారీ అయితే మనకి పైన స్కాలప్ బార్డర్ వచ్చింది. అండ్ ఏదైతే పిచ్ వై వర్క్ బార్డర్ మనకి 4 sides కంటిన్యూ అయింది. మధ్యలో అయితే ఇలా లోటస్ అనేది వచ్చిందండి. అండ్ కింద కూడా మనకి ఇదేనమాట బార్డర్. అండ్ ఓవరాల్ శారీ చూసేద్దామండి. ఓవరాల్ శారీ కూడా అలానే వచ్చింది. అండ్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. అండ్ మనకి కచ్చంగ్లో కూడా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ రాలేదు. చూడండి శారీకి ఇచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మొత్తం పిచ్ వై వర్క్ వచ్చిందనమాట. కోటా డోరియా క్లాత్. అండ్ మనకి బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చారు. మీటర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. మొత్తం బ్లౌజ్ ఇదే.
అండ్ నీట్గా డిగ్నిటీగా కనిపించాలంటే ఇలాంటి శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద చాలా బాగుంది. అండ్ శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా ఆబ్వియస్లీ చాలా బాగుందండి. అసలు ఒకటి వాషబుల్లో తీసుకొచ్చానండి. ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కలర్ అయితే చాలా బాగుంది. మంచి నెమల్ పింఛంలో గ్రీన్ కలర్ ఉంటుంది కానీ గ్రీన్ ఇంకా బ్లూ రెండు ఆ టైప్ కలర్ అనమాట ఇది. అండ్ శారీ బార్డర్ వచ్చేసేసి మనకి మీడియం బార్డర్ ఇచ్చారు. ఇది మంచి రాణి పింక్ బార్డర్ అండి. అండ్ శారీలో వచ్చి హైలైట్ ఏంటంటే ఈ ఆరెంజ్ ఇంకా పింక్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగా మంచి ఫ్లవర్స్ వచ్చాయి. కింద బార్డర్ కూడా సేమ్ పైన అయితే ఏదైతే లెంత్ ఇచ్చారో అదే కంటిన్యూ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శారీ చూసేద్దామండి. సేమ్ మనకి రన్నింగ్ ఏదైతే మొత్తం క్లాత్ ఉందో అదే వచ్చేసింది. మీరు కావాలనుకుంటే దీన్ని ఫ్రాక్గా స్టిచ్ చేసుకోవచ్చు, లెహంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ పళ్ళులో ఎలాంటి డిజైన్ ఇవ్వలేదు కాబట్టి మనకి క్లాత్ కలిసి వస్తుంది అనమాట. చూడండి ఏవైతే ఇందాక నేను చెప్పానో అవే ప్యాటర్న్ అనేది ఇక్కడ కంటిన్యూ అయిందండి. క్లాత్ అయితే జార్జెట్ క్లాత్, చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది, మంచిగా ఉందన్నమాట. క్లాత్ కూడా అరౌండ్ 250 ఆ రేంజ్లో వచ్చిందండి. ఈ శారీ మాత్రం మంచి క్లాత్, అస్సలు మిస్ చేసుకోకండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. అండ్ కచ్చంగ్లో కూడా ఎలాంటి ప్లెయిన్ పార్ట్ రాలేదు. అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఈరోజు నేను వేసుకున్న నెక్ పీస్ కూడా మీషోలోనే తీసుకున్నదండి. ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్లో వచ్చింది, కుందన్ మోడల్లో వచ్చిందనమాట. నేను మీకు సైడ్ అటాచ్ చేస్తాను ఇమేజ్ అనేది, మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మొత్తం గ్రీన్ పర్ల్స్ వచ్చాయండి. వైట్ కుందన్స్ తోటి లోపల లాకెట్ అనేది పాపన్ అయింది, మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది. అండ్ సైడ్ మొత్తం మనకి ఇది గంటా మోడల్ లాగా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి రెడ్ కుందన్స్ అనే హైలైట్ అయినాయి. చాలా బాగుందండి. ఇయర్ రింగ్స్ వచ్చేసేసి డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ అనేది ఇక్కడ పాపన్ అయిందనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కింద వచ్చేసి మనకి గ్రీన్ పర్ల్స్ బీడ్స్ అనేవి వచ్చాయి, విక్టోరియన్ బీడ్స్ లాగా, చాలా బాగుందండి. అండ్ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మెయిన్గా శారీ గురించి చెప్తున్నాను. శారీ అయితే నిజంగా ఇది మల్మల్ కాటన్ లాగా కూడా లేదండి, ఒక పట్టు క్లాత్ ఫీలింగ్ వస్తుందండి. శారీలో ఒక డిఫరెంట్ షైనింగ్ ఉందండి, చూస్తున్నారా మీరు? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందో, కాటన్లో ఈ షైనింగ్ ఎక్కడైనా ఉంటుందా అసలు? నాకైతే ఒక పట్టు శారీ కట్టుకున్నట్టు అనిపిస్తుంది. మంచి కలంకారీ ప్రింట్ తోటి వచ్చిందండి ఈ శారీ. ఎత్తుకున్నట్టయితే అస్సలు లేదు. ఎంత స్కిన్ ఫ్రెండ్లీగా ఉందంటే అంత స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది. మీకు బెస్ట్ ఫీల్ వస్తుంది శారీస్కి మాత్రం. అంత బాగుందన్నమాట ఈ శారీ. చూడండి ఈ క్లాత్ వచ్చేసి మల్మల్ కాటన్ అన్నారు, కానీ మల్మల్ కాటన్ లాగా అస్సలు లేదు, మంచి పట్టు శారీ లాగా ఉంది. అండ్ శారీలో మొత్తం మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసిందండి. శారీలో మంచి యానిమల్ థీమ్ లాగా, అంటే మొత్తం పక్షులు వచ్చాయన్నమాట ఈ శారీలో. అండ్ బార్డర్స్ చూడండి, మంచి బార్డర్ ఇచ్చారు శారీలో. అండ్ పళ్ళు వచ్చేసేసి మనకి ఇదిగోండి ఇలా వచ్చిందనమాట పళ్ళు. మీకు శారీ కూడా నేను సైడ్ పిక్ అటాచ్ చేస్తానండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. శారీ కట్టుకున్నాక చూడండి ఎంత బాగా ఫాలింగ్ మెటీరియల్ లాగా కుచ్చిళ్ళు పడ్డాయో. అండ్ అలానే మనకి బార్డర్లో సన్న సిల్వర్ జెరీ లైన్ కూడా వచ్చింది. బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి మిడిల్లో సన్న జెర్రీ సిల్వర్ లైన్ కూడా వచ్చిందండి. చూడండి అక్కడ సిల్వర్ జెర్రీ చాలా బాగా వచ్చింది. బార్డర్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్కి 2 sides. హ్యాపీగా కుట్టించుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ ఇలాంటి బ్లౌజే మీషోలో ఉంది, కానీ సీక్వెన్స్ అయితే రాదండి. నేను వేసుకున్న బ్లౌజ్ అయితే లాంగ్ బ్యాక్ కొనుక్కున్నాను. సేమ్ ఇదే కలర్, ఇలానే ఎలాస్టిక్ వస్తుంది. అండ్ డిజైన్ కూడా అలానే ఉంటుంది, మోడల్ అలానే ఉంటుంది. కానీ సీక్వెన్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో లేవండి. నేను చాలా సెర్చ్ చేసి చూసాను, బట్ సేమ్ అదే మోడల్ బూటీస్ అయితే వస్తాయి కానీ సీక్వెన్స్ రాదు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ మాత్రం ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఆ బ్లౌజ్ లింక్ అయితే ఇస్తాను. అండ్ లాస్ట్ వీక్ నేను పెట్టిన బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్న బ్లూ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలాంటి బ్లౌజే, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ మీకు సీక్వెన్స్ అయితే రాదండి, నేను ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. అండ్ అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట.
అండ్ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుందని ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ అయితే ఒక సైజ్ చిన్నది తీసుకుంటే మనకి ఎలాస్టిక్ కాబట్టి చాలా బాగా పడుతుంది అనమాట. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అండ్ అలానే వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ శారీస్ నచ్చినట్టయితే ప్లీజ్ మీ వాల్యుబుల్ లైక్ నాకు సపోర్ట్ ఇవ్వండి. లైక్ ఒక్కటి చాలా అండి నా వీడియో కొంచెం ముందుకు వెళ్ళటానికి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకోండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్.